హాయ్ అండి. టమాటో పచ్చడి చూస్తుంటే తినాలనిపిస్తుందా? ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లో మనకి ఇష్టం వచ్చిన సైజులో టమాటో పీసెస్‌ని చక్కగా కట్ చేసుకొని వేసేసుకుందాం. నో వాటర్, నో ఆయిల్. తర్వాత మంచిగా వాటిని కొంచెం అటు ఇటు అడ్జస్టబుల్ చేశాక కొంచెం సేపు ఒక 1 ఆర్ 2 మినిట్స్ అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసి తర్వాత దాని మీదకి ఏదైనా ప్లేట్ మనం కుక్ చేద్దాం. ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత తీసి ఇలా చింతపండు అనేది యాడ్ చేసుకుందాం. ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి చూద్దాం. చూడండి ఎలా వచ్చిందో. ఒక 10 ఆర్ 20 మినిట్స్ తర్వాత స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసింది హీట్ అనేది తగ్గినాక మంచిగా చేసుకోవాలండి. హీట్ మీద వేయొద్దు. హీట్ తర్వాత మొత్తం వెళ్ళిపోయిన తర్వాత తీసి చూసుకుంటే మనకి ఇలా టమాటో చట్నీ అనేది ఇలా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి. నాకు మెంతులు ఇష్టం ఉండదు కాబట్టి ఆవాలు, జీలకర్ర అనేది కొంచెం కోరుగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దాన్ని కచ్చపచ్చగా మిక్సీకి అనేది పట్టుకోవచ్చు. చెప్తున్నాను, మీకు ఇష్టం ఉంటే లైట్గా మెంతులు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు మెంతులు అనేది ఇష్టం ఉండదు. సో నేను ఈ 2 మాత్రమే వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిల్లీ పౌడర్, సాల్ట్, ఇందాక మనం ఆవాల పౌడర్ అని చేసి పెట్టుకున్నాం కదండి, అట్లా చిల్లీ పౌడరు, సాల్టు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు అండ్ దెన్ ఆవాల పౌడర్ అంతా మంచిగా వేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినంత ఆయిల్ అండి, మాకు ఏం ఫ్యాట్ లేదు, మాకు ఆయిల్ తిన్నా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు చక్కగా ఆయిల్ పోసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. వేసుకొని స్పైసెస్ కనిపిస్తున్నాయి కదండి, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు మొత్తం వేసుకొని కొంచెం లైట్గా అట్లా అయిన తర్వాత స్పైసెస్ అండి, నాకు కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం జీలకర్ర అవంతా కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఇందాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మంచిగా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ఒక 10 ఆర్ 20 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో మంచిగా కొంచెం అటు ఇటుగా కుదుపుకుంటూ ఉండాలండి. బట్ హై ఫ్లేమ్లో చేయొద్దు, ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి. ఒక 10 to 20 మినిట్స్ తర్వాత సపరేట్ అయిపోతుందండి ఆయిల్ అండి. ఇంకా టమాటో చట్నీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. సాల్ట్ అనేది మీకు అడ్జస్టబుల్గా వేసుకోండి. ఇట్లా వస్తుందండి. నచ్చింది కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.